వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. మళ్ళీ ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈసారి నుంచి అయితే నేను అవుట్ఫిట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ నేను ట్రై చేయలేని కలర్స్ నేను ట్రై చేయాలనుకున్నాను. దట్టు కూడా కొంచెం డార్క్ కలర్స్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లైట్ కలర్స్ అందరూ నీట్గా క్యారీ చేయలేరు, అందులో నేను ఒక దాన్ని. సో నేను బాగా మెయింటైన్ చేయలేను. డార్క్ కలర్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయనేది నా ఫీలింగ్ అనమాట. సో అందుకే డార్క్ కలర్స్ తీసుకోవాలి. అండ్ క్లాత్స్కి మనకి బడ్జెట్ అయితే మాత్రం 1200 మించకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ కాస్ట్ 800 రూపీస్ ఉంటుందండి. సో అందుకని నేను ఎక్కువగా 1200 వరకే నేను ఇంకా బడ్జెట్లో పెట్టుకొని ఇంకా ట్రై చేయాలని చెప్పి అనుకున్నాను అనమాట. సీరియస్లీ నాకు ఈ కలర్ నిజంగా చాలా బాగా నచ్చింది. ఈసారి అవుట్ఫిట్ కూడా కొంచెం కొత్త ఫ్యాబ్రికే ట్రై చేశాను. నేను స్పేస్ సిల్క్లోని ఆల్రెడీ ఫ్యాబ్రిక్స్ ట్రై చేశాను, జిమ్మి చూలో ఫ్యాబ్రిక్స్ ట్రై చేశాను, అండ్ ఇంకా చాలా రకాల నార్మల్ మీ క్లాత్స్ అన్ని కూడా లైక్ బేసిక్ క్లాత్స్ అన్ని కూడా ట్రై చేశాను. ఈసారి ఇంకా కొత్త ఫ్యాబ్రిక్ అనమాట, నిజంగా చాలా సెట్. సో కొత్త ఫ్యాబ్రిక్ తీసుకొని ఫస్ట్ ట్రై చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక 2-3 ప్యాటర్న్స్ అనుకున్నాను అనమాట. సో దాన్ని బట్టి నేను వెళ్ళాలనుకున్నాను. సో బడ్జెట్ లో అవుట్ఫిట్ కాబట్టి ఫస్ట్ బడ్జెట్ ఫ్యాబ్రిక్స్ స్టోర్ మాకు విజయవాడలో చాలా ఫేమస్. రమా క్లోత్స్, రమా ఫ్యాబ్రిక్స్ అని చెప్పుకుంటది. చాలా బ్రాంచెస్ ఉంటాయి విజయవాడలో. బట్ నాకైతే చందన గ్రాండ్ పక్క స్ట్రీట్ లోనే మనకి నందమూరి రోడ్ అని చెప్పుకుంటది అనమాట. సో అక్కడ నాకు బాగా నచ్చుతాయి, కలెక్షన్ బాగుంటుంది. నాకైతే స్పెసిఫికలీ ఆ బ్రాంచ్ లో ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది. సో నాకు ఎప్పుడైనా ఏదో ఒక కొత్తది అవుట్ఫిట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అవుట్ఫిట్ చేయడానికి ఫ్యాబ్రిక్స్ కనిపిస్తూ ఉంటాయి, నాకు బాగా నచ్చుతుంది. సో అందుకే ఫస్ట్ గో టు ఆ రమా క్లోత్స్ కి నేను నందమూరి రోడ్ లో ఉన్న బ్రాంచ్ కి అయితే విజిట్ చేశాను. అక్కడ సీరియస్లీ నాకు ఒక కలర్, నాకు ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుకున్న ఒక మంచి ఫ్యాబ్రిక్ అనిపించింది. నాకైతే ఇంకా చూడగానే వెంటనే ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అయితే బేసికల్ గా నా షాపింగ్ ఎలా సాగింది ఏంటి అనేది ఒక చిన్న చిన్న స్నిప్పెట్స్ అయితే తీసాను. సో ఫస్ట్ అయితే అవి చూసేద్దాం. ఇదైతే బందర్ రోడ్లోనే చంద్రగ్రాండ్ పక్క సందులో ఉంటుంది అనమాట. రమా ఫ్యాబ్రిక్స్, రమా క్లోత్ స్టోర్స్, 2 స్టోర్స్ పక్క పక్కనే ఉంటాయి. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి సెక్షన్స్లోని ప్లెయిన్ శారీస్, ఫ్లోరల్ శారీస్, కట్ పీసెస్, డ్యామేజ్ శారీస్, ఇంకా చాలా రకాలు ఉంటాయన్నమాట. మన ఓపిక ఇంకా మన అవుట్ఫిట్ని ట్రై చేయాలంటే ఇంకా అవన్నిట్లోని సెలెక్ట్ చేసుకున్న ఓపిక ఉండాలన్నమాట. బట్ కలెక్షన్ అయితే బాగానే ఉంటుంది. అన్నీ చూసుకొని సెర్చ్ చేసుకుంటే మనకి మంచి అవుట్ఫిట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రష్లోని, క్రష్ టిష్యూలోని, ఇంకా క్రేఫ్, ఇంకా చాలా రకాల మెటీరియల్స్లోని నాకైతే ఈ ఫ్యాబ్రిక్ కనిపించింది. కలర్ కాంబినేషన్లో ఇది బాగుందనమాట, సాఫ్ట్గా కూడా ఉంది. ఇది శారీ మొత్తం అంతా కలిపి 450 రూపీస్. షైనీగా ఉందన్నమాట. నాకైతే ఈ 2 కలర్స్ బాగా నచ్చినాయి. సో 2 తీసుకోవాలా, 1 తీసుకోవాలని ఆలోచిస్తున్నాను కానీ బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇదైతే టిష్యూ అనమాట. సో టిష్యూలో నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాను. సో కలర్ అయితే బాగానే ఉంది, కొంచెం కొత్త కలర్, ట్రై చేయలేదు కదా. సో ఈసారి మనం ట్రై చేద్దాము అని చెప్పి ఇంకొక ముందు అడిగేద్దే వేద్దాం అనుకుంటున్నాను. ఈ కలర్ కూడా బాగానే ఉంది, క్రేప్లో ట్రై చేయాలి. పైన కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే బాగుంటుంది. సో ఏది తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే నాకైతే ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ కలర్ ఎవరో తీసేసుకున్నారంటే ఇది తీసుకుందాం అనుకుంటే ఎవరో తీసేసుకున్నారు. సో ఈ క్రేప్ బాగుంది, ఈ క్రేప్ తీసుకోవాలా లేకపోతే ఈ గ్రీన్ కలర్ అది తీసుకోవాలా, పిస్తా గ్రీన్ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో ఆ పిస్తా గ్రీన్కి దొరకడం కొంచెం కష్టం అని చెప్పని అనుకున్నాను కానీ బట్ ఇది ఆ బ్లూ కలర్ 2 కలిపి తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఆలోచించలేదు. సో అవుట్ఫిట్స్ దొరికిన అవుట్ఫిట్ కింద ట్రై చేయొచ్చు, లేదనుకుంటే శారీ కింద కూడా ట్రై చేయొచ్చు. డిజైనర్ బ్లౌజ్ ఒకటి తీసుకొని దీని తర్వాత నేనైతే లలిత జ్యువెలర్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోని చెనకేశవ మ్యాచింగ్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నేను తీసుకున్న కలర్స్ కొంచెం కొత్త కలర్స్ కాబట్టి కొంచెం కొత్తగా ఉంటే ఫ్యాబ్రిక్స్ బాగుంటాయని చెప్పేసి నేనైతే చెనకేశవ మ్యాచింగ్స్కి వెళ్ళాను. సో ఓవర్ కోట్ మోడల్ ప్యాటర్న్లో నేను ట్రై చేద్దాము అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇదైతే బ్రాషో మెటీరియల్స్, కొంచెం కలర్స్ బాగుంటాయి. సో దీంట్లో అయినా ట్రై చేద్దాం అనుకున్నాను, లేదనుకుంటే నెట్లో చూద్దాము. ఇన్కేస్ ఈ 2 కుదరకపోతే అప్పుడు మగ్గంలోకి వెళ్దాం అనుకున్నాను అనమాట. మగ్గం అయితే కొంచెం కాస్ట్ అయిపోతుంది కానీ ఫైనల్లీ లక్కీగా నాకు ఈ కలర్ కాంబినేషన్లో దొరికిసింది. సో ఇదైతే నాకు ఎందుకో ఎగ్జాక్ట్ మ్యాచ్లా అనిపించింది. సో అందుకే ఒకసారి పెట్టి చూపిస్తాను. నాకైతే ఇలా డ్రెస్ అయితే బాగుంటుంది అని అనిపించింది నాకైతే. సో ఇది తీసుకోవాలా, ఇంకా ఏమైనా చూస్తే బాగుండు అని చెప్పేసి మళ్ళీ ఇంకా స్టోర్ ఇంకా మళ్ళీ జల్లిడైనా స్టార్ట్ చేశా. ఎన్ని చూసినా నాకైతే ఇదే నచ్చేసింది అనమాట. సో ఇది బాగుంది, బ్రాషో క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది. మీటర్ 300 రూపీస్ అనుకుంటా. సో ఇదైతే తీసేసుకున్నాను.
సో నేనైతే అసలు ఆ రోజు నిజంగా ఆ ఫ్యాబ్రిక్స్ అసలు దొరుకుతాయి అనుకోలేదు. ఇటువంటి ఫ్యాబ్రిక్ ఉంటుందని నాకు అసలు తెలియదు. దీని పేరు ఏంటనేది నేను కింద స్క్రీన్ లో మెన్షన్ చేస్తాను, నాకైతే ప్రస్తుతానికి గుర్తులేదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే సీరియస్లీ చాలా బాగుంటుంది. ఇలా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. బట్ నాకు ఇదేంటి ఫ్యాబ్రిక్ అనేది చెప్పడం రావట్లేదు, కానీ ఇదైతే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నేను మొత్తం శారీ తీసేసుకున్నాను. సో ఇది ఒక కొత్త కలర్, నేను ట్రై చేయలేని ఒక కొత్త కలర్ అనమాట. ఇది స్కై బ్లూ కూడా కాదు, అలా అని టీల్ బ్లూ ఉంటుంది కదా, టీల్ బ్లూ, ఆ టీల్ బ్లూ కి కొంచెం లైట్ కలర్ షేడ్ లో వస్తుంది అనమాట. ఇది ఒక కొత్త కలర్ కాంబినేషన్, నేను ఇది ట్రై చేయలేదు. సో ఇది నేను తీసుకున్న తర్వాత దీని మీద ఒక ఓవర్ కోట్ చేపించాలా లేకపోతే మగ్గం చేపించాలా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండే. సో నేను ఫస్ట్ ఏదైనా లేస్ ఫ్యాబ్రిక్స్ లో కానీ వెళ్ళి చూస్తే నెట్ ఫ్యాబ్రిక్స్ లో కానీ ట్రై చేద్దాము, ఒక కోట్ మోడల్ లా ట్రై చేద్దాం అనుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ లోని నాకు నా బడ్జెట్ లో నెట్ ఫ్యాబ్రిక్ రాలేదు. సో అందుకే నేను ఏం చేశానంటే బ్రాషో ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రాషో ఫ్యాబ్రిక్స్ చూసాను, నాకు బాగా నచ్చింది. దీనికోసం షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడే అక్కడ చాలా కొత్త అవుట్ఫిట్స్ కి ఉన్నాయన్నమాట, ఫ్యాబ్రిక్స్ వచ్చాయి. సో అవన్నీ రీల్స్ రికార్డ్ చేసుకొని పనిలో పని వాళ్ళ పర్మిషన్ తీసుకుని అన్ని నేను యూట్యూబ్ లో పెట్టేశాను అనమాట. సో ఇది నేను తీసుకున్నది. నేనైతే ఇన్స్టాగ్రామ్ లో స్పెసిఫికల్లీ ఈ అవుట్ఫిట్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను అనమాట. సో అవుట్ఫిట్ చూసాక నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను. రఫుల్ శారీ ఫస్ట్ నేను ట్రై చేయాలి, రఫుల్ లెహంగా ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ బట్ నాకు 3 శారీస్ పడతాయని చెప్పానమ్మా. బట్ నాకు 3 శారీస్ దొరకలేదు సేమ్ కలర్ గా. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలి, ఒక శాంపిల్ గా ఈ అవుట్ఫిట్ ని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఫిట్ ఆ గేరా అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. నేను చూపించడానికి ట్రై చేస్తాను. గేరా అయితే అసలు ఎంత అంటే ఇంకా అంత వచ్చింది, చాలా పెద్దది వచ్చింది అనమాట. లైక్ 4 మీటర్స్ అలాగా, కింద 4 మీటర్స్, పైన ఒక 1 మీటర్ వేపించుకున్నాను ఫ్రాక్ అయితే. 4 మీటర్స్ గ్యారా అంటే ఇంక ఇలా వస్తుంది అనమాట గ్యారా. చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఒక శాంపిల్ గా ఇది నిజంగా స్టిచ్చింగ్ బాగా కుదిరితే నెక్స్ట్ వేరే వాటికి ఇంకొంచెం బెటర్ గా పెద్దవి అవుట్ఫిట్స్ ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో స్టిచ్చింగ్స్ అన్ని కూడా చాలా నీట్ గా కుట్టారు. మీకు ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుండింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ప్రతిదానికి లోపల పార్ట్స్ లో కూడా అన్ని కూడా ఇలా జిగ్జాగ్ చేస్తారు. ప్రతిదీ మొత్తం అంతా కూడా అవుట్ఫిట్ అంతా అన్ని చోట్ల ప్రతి చోట జిగ్జాగ్ చేసేసే ఇచ్చారు. సో అన్ని కూడా చాలా బాగా నచ్చినాయి నాకైతే. అండ్ ఇవన్నీ ఇక్కడ కూడా జిగ్జాగ్ చేశారు. అండ్ ఇక్కడ కాటన్ ఉంటది కదా మనకి లైనింగ్, సో వాటిని కూడా మంచిగా జిగ్జాగ్ చేశారు. ఈ బ్రాషో అయితే నేను కోట్ ఫ్యాబ్రిక్ లో స్టిచ్ చేయించాను. సింపుల్ నెక్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట. ఇలా సింపుల్ నెక్ ప్యాటర్న్ పెట్టించుకున్నాను. బట్ ఈ బ్రాషో అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటది. సో ట్రాన్స్పరెంట్ నేను కావాలనే తీసుకున్నాను, ఎందుకంటే ఇదే ట్రాన్స్పరెంట్ మనకి ఇలా పెడితే ఇది సెట్ చాలా బాగా కనిపిస్తుంది. కలర్ పాపప్ అవుతూ మనకి బ్రాషో షైన్ అవుతూ కూడా ఈ కలర్ ఇలాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇలా పాపప్ అవుతూ బాగా కనిపిస్తుంది. అండ్ బ్రాషో నేను గుచ్చుకుంటదేమో అనుకున్నాను కానీ అసలు గుచ్చుకోలేదు, చాలా బాగుంది ఇదైతే మాత్రం నిజంగా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. సో ఇలాగా నీట్ గా నేనైతే ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అసలు ఎక్కడ కూడా ఏం లేదు, చాలా బాగుండింది, అసలు గుచ్చుకోకుండా చాలా సెట్, చాలా బాగుండింది. సో దీని ఇలాగా నేను కోట్ కుట్టించుకున్నాను. అండ్ ఇలా కోట్ కింద కస్టమైజ్ చేయించుకున్నప్పుడు ఫ్రంట్ సింపుల్ గా పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చి హై నెక్ పెట్టించి ఇలా బటన్స్ పెట్టించాను అనమాట. ఈ బ్రాషోలో ఉన్న ఫ్యాబ్రికే సేమ్ ఇలాగా బటన్స్ కింద స్టిచ్ చేశారు, చాలా బాగా స్టిచ్ చేశారు అనమాట. చాలా ఎక్సలెంట్ గా వచ్చింది నాకైతే. ఈ బటన్స్ నిజంగా హైలైట్, అసలు దూరం నుంచి లుక్ చాలా బాగా వచ్చింది. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే అవుట్ఫిట్ ట్రై చేసినప్పుడు ఒక రేంజ్ లో ఊగిన, చివరి నుంచి చివరికి, చివరి నుంచి ఆ చివరికి. ఎందుకంటే 5 మీటర్స్ శారీ, 5.5 మీటర్స్ శారీ కదా. సో గేరా చాలా ఎక్కువ వచ్చింది అనమాట. లైక్ ఆల్మోస్ట్ లైక్ 4 మీటర్స్ గేరా వచ్చింది. పై పార్ట్ వచ్చేమో మనకి 1 మీటర్. సో ఈ శారీ అనేది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కదా, నేను జిమ్మిచూ ఫ్యాబ్రిక్ నేను ఆల్రెడీ ట్రై చేశాను. అది కొంచెం మనకి స్టిఫ్ గా ఉంటది, మరి అంత సాఫ్ట్ ఫ్లోయీగా ఉండదు. సో మనకి కొంచెం ఉన్నా కూడా ఫ్యాబ్రిక్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వల్ల నాకు అసలు అలా కనిపించలేదు, నిజంగా చాలా బాగా కనిపించింది. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్. సో మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు, మస్తు ఉంటది అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది.
ఇప్పుడైతే ఫైనల్ బడ్జెట్ అనమాట. సో బడ్జెట్ ఎంత అయింది ఏంటనేది, ఈ ఫ్యాబ్రిక్స్ ఎంత అయింది ఏంటనేది ముందు నేను ఆల్రెడీ పెట్టేసా ఉంటాను, బట్ మళ్ళీ పెడతాను. ఇక్కడ సైడ్ అటాచ్ చేస్తాను అనమాట. ఏ ఫ్యాబ్రిక్ ఎంత పడింది కాస్ట్, స్టిచ్చింగ్ ఎంత పడింది కాస్ట్, సో ఫైనల్ గా నా బడ్జెట్ ఎంత అయింది కాస్ట్ అని చెప్పేసి అయితే రిఫరెన్స్ గా ఈ మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. చాలా బాగా నచ్చింది. హోప్ మీ ఎవరికైనా యూజ్ అయిందని అనుకున్నాను. ఇప్పుడైతే ఈ అవుట్ఫిట్ అసలు వేసుకుంటే ఎలా ఉంటది ఏంటనేది చూసిద్దాం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again.